చిట్టి కథలు పిచ్చుక మూడు నీతి సూక్తులు. అనగనగా ఒకరోజు ఒక వేటగాడి చేతికి ఒక చిన్న పిచ్చుక దొరికింది. అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది: అయ్యా, నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను వేటాడి ఉంటావు. నాలాంటి అల్ప ప్రాణిని చంపటం వల్ల నీకేమి ఉపయోగం? నీ పిడికిలి పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగో తీరదు. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను వదిలివేయి. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అమూల్యమైన 3 నీతి సూక్తులు చెప్తాను. అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నీవు సంతోషంగా సుఖంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అది విన్న వేటగాడు క్షణం ఆలోచించి, నిజమే, ఈ పిచ్చుకని చంపటం వల్ల ఉపయోగం లేదు అని అనుకొని, సరే వదిలివేస్తాను, ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ పిచ్చుక, అయ్యా, కానీ నాది ఒక షరతు. నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను, రెండవది నీ ఇంటి పైకప్పుపై కూర్చొని చెప్తాను, ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూర్చొని చెప్తాను అని అంది. వేటగాడు సరే అని ఒప్పుకుంటాడు. పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చొని మొదటి నీతి సూక్తి ఇలా చెప్తుంది: ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని, ఆ మాటలను నమ్మకూడదు అని చెప్పి వేటగాడి చేతిలో నుండి ఎగిరి వెళ్ళి ఇంటి పైకప్పుపై కూర్చుంటుంది. అక్కడ నుండి పక్కున నవ్వి అంటుంది: ఓరి మూర్ఖుడా, నువ్వు నన్ను ఎవరనుకున్నావు? నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువైన వజ్రం ఉంది. అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలేశావు. అది విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలుచుకొని ఏడవటం మొదలు పెడతాడు. అయ్యో, అంత విలువైన బరువైన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడిని నేను అని గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. అప్పుడు పిచ్చుక అంది: ఓరి, నీవు నిజంగానే మూర్ఖుడివి. నేను ఇంతకు ముందే నీకు చెప్పాను, ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని, ఆ మాటలను నమ్మకూడదు. నీ పిడికిలంతా కూడా లేని నేను నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా. రెండవ నీతి సూక్తి ఏమిటంటే, ఎప్పుడు ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకొని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించకూడదు, బాధపడకూడదు అని చెప్పి ఎగిరి వెళ్ళి చెట్టు కొమ్మపై కూర్చుంది. వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు. లేదు, నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేశావు అని అన్నాడు. పిచ్చుక వేటగాడిని చూస్తూ అలా కూర్చొని ఉంది. కాసేపటికి వేటగాడు తేరుకొని, సరే, ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకొని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించకూడదు, బాధపడకూడదు అని గుర్తు చేసుకొని, సరే, ఇప్పుడు మూడవ సూక్తి ఏమిటో చెప్పు అని అంటాడు. అప్పుడు పిచ్చుక, ఎలాగో నే చెప్పిన మొదటి 2 సూక్తులు నీ బుర్రకెక్కలేదు, మూడవది చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. సరే, అయినా చెప్తా విను. నీ మాటలు వినని, అర్థం చేసుకొని వారిపై ఎన్నడూ నీ శక్తిని, విజ్ఞానాన్ని, సమయాన్ని వృధా చేసుకోవద్దు అని మూడవ సూక్తి చెప్పి ఎగిరి వెళ్ళిపోతుంది.